Morning all of you. Welcome back to our maths class. Today we shall discuss about 4 important concepts in sets chapter. First one is finite set, infinite set, equal sets and disjoint sets. So today we shall discuss about these 4 topics, right? Let us discuss about finite set. Finite set. What is the definition of finite set? Finite. Finite means what? Finite means limited. Generally, finite means what? Limited. Limited or countable. Finite means what? Limited or countable. Finite set means it is a set. This set contains limited elements or countable elements, which means we can count the number of elements in this set. అంటే ఫైనైట్ సెట్ అంటే ఏంటంటేనండి, దిస్ సెట్ కంటైన్స్ కౌంటబుల్ ఎలిమెంట్స్. అంటే మనం ఇందులో ఉన్న ఎలిమెంట్స్ లెక్క పెట్టగలం. ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టి చెప్పగలం. ఏదైనా ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం లెక్క పెట్టి చెప్పగలిగినట్లయితే ఆ సెట్ను మనం ఫైనైట్ సెట్ అంటాం. ఫైనైట్ సెట్ ఈజ్ ఎ సెట్. ది సెట్ కంటైన్స్ లిమిటెడ్ ఎలిమెంట్స్ ఆర్ కౌంటబుల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ అబౌట్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫైనైట్ సెట్ అంటే ఏంటండి? ఏ సెట్ which contains countable elements. Countable means limited. అంటే మనం లెక్క పెట్టగలం. కౌంటబుల్ ఎలిమెంట్స్ ఆర్ లిమిటెడ్ ఎలిమెంట్స్. లిమిటెడ్గా ఉంటాయి. ఎలిమెంట్స్ ఆర్ కౌంటబుల్. A set which contains countable elements or limited elements is called finite set. అంటే మనం సెట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఫైనైట్ సెట్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ సెట్. దిస్ సెట్ కంటైన్స్ కౌంటబుల్ ఎలిమెంట్స్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కౌంటబుల్గా ఉంటాయి. అంటే మనం లెక్క పెట్టగలం. ఫర్ ఎగ్జాంపుల్, కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఇది ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఇది సెట్టే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఎ సెట్. అయితే ఇప్పుడు మనం చెప్పాలి, స్టేట్ వెదర్ దిస్ సెట్ ఈజ్ ఫైనైట్ సెట్ ఆర్ నాట్. ఇది ఫైనైట్ సెట్ అవుతుంది అనేది చెప్పాలి. ఫైనైట్ సెట్ అవ్వాలి అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టి చెప్పగలగాలి. డూ యూ నో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి మీకు తెలుసా? కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ మనకు తెలుసు. హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? దేర్ ఆర్ 12 మంత్స్ ఇన్ ఏ ఇయర్. అంటే మనం ఆ సెట్ని కంప్లీట్గా ఫస్ట్ ఎలిమెంట్ నుంచి మొదలుకొని లాస్ట్ ఎలిమెంట్ వరకు కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. ఒక సెట్ ఫైనైట్ సెట్ అయితే ఆ సెట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ చెప్పగలం, లాస్ట్ ఎలిమెంట్ కూడా మనం చెప్పగలం. అంటే వీ కెన్ సే ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ సెట్ and last element of this set. In which set we can say first element and last element? In finite set. Finite set లో మనం ఫస్ట్ ఎలిమెంట్ గురించి చెప్పగలం, లాస్ట్ ఎలిమెంట్ గురించి చెప్పగలం. అంటే బాబు, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్? ఈ కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్లో ఫస్ట్ ఎలిమెంట్ ఎవరు? జనవరి. మనకు తెలుసు కదండి. జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, October, November, and what is final element? The final element is December. మనం చెప్తున్నాం కదండి. What is the last element in this set? The last element in this set is December. మనం చెప్తున్నాం అలాగా. అంటే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం లెక్క పెట్టి చెప్పగలిగినట్లయితే అది ఫైనైట్ సెట్. లేదు మనం లెక్క పెట్టి చెప్పలేకపోతున్నాం అంటే అది ఫైనైట్ సెట్ కాదు. ఎన్ని ఉంటాయి ఇందులో? హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్? మంత్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో దేర్ ఆర్ 12 ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. కొన్ని ఎలిమెంట్స్నే మనం చెప్పగలిగాం కదా. బై డెఫినేషన్ అదే కదా. ఏ సెట్ విచ్ కంటైన్స్
కౌంటబుల్ ఎలిమెంట్స్. కౌంటబుల్ అంటే మనం లెక్క పెట్టగలిగేటవి ఉంటాయి అనమాట. అంటే మనం లెక్క పెట్టి చెప్పగలం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో. అలా లెక్క పెట్టి చెప్పగలిగినట్లయితే ఆ సెట్ను మనం ఫైనైట్ సెట్ అని అంటాం అనమాట. సో కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. ఎందుకంటే కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అనే సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనకు తెలుసు. దేర్ ఆర్ 12 months in a year. So there are 12 elements in this set. And we know each and every element in this set. We know first element, we know middle element, and we know last element. అంటే మన ఫస్ట్ ఎలిమెంట్ తెలుసు, లాస్ట్ ఎలిమెంట్ తెలుసు. అలా తెలిసినట్లయితే దాన్ని మనం ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్ లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. ఇది ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం. వాట్ అబౌట్ కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్? క్వశ్చన్ అడుగుతాడు. కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ ఈజ్ ఇట్ ఏ ఫైనైట్ సెట్ ఆర్ నాట్? ఇది ఫైనైట్ సెట్ అవుతుందా లేదా? ఫైనైట్ సెట్ అవ్వాలంటే ఎలిమెంట్స్ షుడ్ బి కౌంటబుల్. ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టగలగాలి, లెక్క పెట్టగలిగి చెప్పగలిగి ఉండాలి, లెక్క పెట్టి చెప్పగలిగి ఉండాలి. ఎస్, కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్. కలెక్షన్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అంటే మనం రాయగలం కదా. రైట్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ వీక్. సండే, కామా మండే, కామా ట్యూస్డే, వెన్స్డే, Thursday, Friday and Saturday. Set is over. So here I wrote all elements in this set. I wrote each and every element in this set. మనకి ఇందులోనే ప్రతి ఎలిమెంట్ రాశాను. అంటే ప్రతి ఎలిమెంట్ మనకు తెలుసు కదా. అంటే దీనికి ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తెలుసు, లాస్ట్ ఎలిమెంట్ తెలుసు. లెక్కపట్టి చెప్పగలుగుతున్నాం కదా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. 1 2 3 4 5 6 7. How many elements are there in this set? How many elements are there in this set? There are 7 elements in this set. అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టి చెప్పగలుగుతున్నాం లేదా? ఓకే, కెన్ వీ కౌంట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టి మనం చెప్పగలుగుతున్నాం లేదా? ఎస్, వీ కెన్ కౌంట్. ఎస్, వీ కెన్ సే దట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం లెక్క పెట్టి చెప్పగలుగుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. Collection of vowels. What about collection of vowels? Is it a finite set or not? ఇది finite set అవుతుందా లేదా? What about collection of vowels? Is it a finite set or not? Finite set అవ్వాలంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ కౌంటబుల్ అవ్వాలి. అంటే మనం లెక్క పెట్టగలిగేటట్టుగా ఉండాలి, లెక్క పెట్టి చెప్పగలిగేలా ఉండాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెప్పగలగాలి. ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనం రాయగలిగి ఉండాలి. కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ మనం తెలుసు కదండి. ఓవెల్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ ఆర్ ఓవెల్స్. A E I O U. I can write all elements in this set. ఈ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ నేను రాయగలనా లేదా? ఎస్, ఐ కెన్ రైట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. యూ కెన్ రైట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. మనం అందరం కూడా ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం రాయగలం. అన్ని ఎలిమెంట్స్ కౌంటబులే కదా. వాట్ అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ఆర్ దే కౌంటబుల్ ఆర్ నాట్? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ లెక్క పెట్టగలిగేలా ఉన్నాయా లేదా? ఎస్, లెక్క పెట్టి చెప్పగలం కదా. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. సో కౌంటబులే కదా, లెక్క పెట్టి చెప్పగలిగాం కదా. ఏమో నాకు తెలియదు ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అని మనం అనట్లేదు కదా. సో కలెక్షన్ ఆఫ్ ఓవెల్స్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. క్లియర్? సో వాట్ డిడ్ వీ లెర్న్ టిల్ నౌ? ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నామంటే ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ countable set. This set contains countable elements. We can count number of elements in this set. We can say that how many number of elements are there in this set. Finite set అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కౌంటబుల్గా ఉంటాయి. అంటే మనం లెక్క పెట్టడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఇంకోలా చెప్పచ్చు, మీకు చాలా ఎగ్జాంపుల్ మనం ఇవ్వచ్చు. We can give more examples about finite set from our real life. మన జీవితంలోంచి, నిజ జీవితంలోంచి చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ 10th స్టాండర్డ్. 10th స్టాండర్డ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ సోషల్. లెక్కబడి చెప్పగలుగుతున్నామా లేదా? There are 7 subjects. Right? So this is the example of finite set. And one more example. Collection of colors in rainbow. రెయిన్బోలో ఉన్న కలర్స్ మనకు తెలుసు కదండి.
వాట్ అబౌట్ కలెక్షన్ ఆఫ్ కలర్స్ ఇన్ రెయిన్బో? దేర్ ఆర్ 7 కలర్స్ ఇన్ ఏ రెయిన్బో. నువ్వు లెక్కబడి చెప్పగలుగుతున్నావు కదా. వాట్ అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ఆర్ దే కౌంటబుల్ ఆర్ నాట్? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టి చెప్పగలుగుతున్నామా లేదా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు కౌంట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ రెయిన్బో? రెయిన్బో అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ను లెక్కబెట్టి చెప్పగలగా లేదా? ఎస్, దేర్ ఆర్ 7 ఎలిమెంట్స్ ఇన్ రెయిన్బో. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ అని లెక్కబెట్టి చెప్పగలుగుతున్నాం కదా. దేర్ ఆర్ 7. హౌ కలెక్షన్ ఆఫ్ ఫింగర్స్ ఇన్ యువర్ హ్యాండ్? మన చేతుకున్నటువంటి ఫింగర్స్. ఈజ్ ఇట్ ఎ ఫైనైట్ సెట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్? ఫైనైట్ సెట్. దేర్ ఆర్ 5 ఫింగర్స్ ఇన్ ఏ హ్యాండ్. ఒక హ్యాండ్కి 5 ఫింగర్స్ ఉంటాయి. ఇది కూడా ఫైనైట్ సెట్ అవుతుంది అనమాట. రైట్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ సెట్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్. ఇది ఫైనైట్ సెట్, వాటి ఎగ్జాంపుల్స్. ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. వీ కెన్ గివ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ఫైనైట్ సెట్. ఇంకేమవచ్చు? కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్లో ఉన్నటువంటి బుక్స్. కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో లేకపోతే చెప్పుకోవాలి కదా. సో ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్. నీ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నువ్వు లెక్కబడి చెప్పగలవా లేదా? సో కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఈజ్ ఎ ఫైనైట్ సెట్. కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ స్కూల్. నీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ లెక్కబడి చెప్పగలవు కదా. కలెక్షన్ ఆఫ్ టీచర్స్ ఇన్ యువర్ స్కూల్. నీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ లెక్కబడి చెప్పగలం కదా మనం. రైట్. సో దిస్ ఈస్ ద ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ మీన్స్ it is opposite to finite set. Finite set ku opposite infinite set. Infinite set means uncountable. The elements in this set are uncountable. Ee set lo unna elements manam lekka pettalam. It is impossible to count number of elements in infinite set. Infinite dan peru nanu chusara, infinite, which means many. This set contains many elements. Infinite set contains many elements. Finite set contains not many. ఇందులో చాలా ఉండవు. వెరీ కౌంటబుల్, లెక్క పెట్టగలిగేనే ఉంటాయి. బట్ ఇన్ఫైనైట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టలేం. ద ఎలిమెంట్స్ ఇన్ ఇన్ఫైనైట్ సెట్ ఆర్ అన్కౌంటబుల్. ఇన్ఫైనైట్ సెట్ కంటైన్స్ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇన్ఫైనైట్ సెట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ సెట్ which contains many number of elements, that is called infinite set. So the definition of infinite set: a set which contains many elements, many number of elements or infinite elements or uncountable elements. ఏది రాసినా ఓకే. ఏ సెట్ విచ్ కంటైన్స్ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఆర్ అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ ఈజ్ ఎ సెట్. దిస్ సెట్ కంటైన్స్ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇన్ఫైనైట్ సెట్లో ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటాయంట. How many number of elements are there in infinite set? Infinite set contains infinite elements. It is impossible to count elements of infinite set. It contains many number of elements. It contains uncountable elements. We cannot count number of elements in infinite set. It is impossible to count number of elements in infinite set. So this is about infinite set. Infinite set lo unlimited elements ఉంటాయి, అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్ మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం లెక్క పెట్టలేని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, collection of natural numbers. Is it a finite set or infinite set? What about collection of natural numbers? Is it a finite set or infinite set? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టగలమా? కెన్ యూ కౌంట్ ఎలిమెంట్స్ ఇన్ న్యాచురల్ నెంబర్ సెట్? న్యాచురల్ నెంబర్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టలేం. దే ఆర్ ఇన్ఫైనైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంకా ఉన్నాయి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కౌంట్ ఎలిమెంట్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ సెట్. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఇన్ఫైనైట్గా ఉన్నప్పుడు
ఇంక మనం రాయలేకపోతున్నప్పుడు ఇలా డాట్స్ పెట్టేస్తాం. దీని ఇన్ఫైనైట్ అంటాం. ఇలా డాట్స్ పెట్టేసేసి సెట్ని క్లోజ్ చేసేస్తాం అనమాట. ఇదేంటండి ఇది సెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫైనైట్ సెట్ అయితే ఈ డాట్స్ ఎప్పుడు కూడా మీరు పెట్టకూడదు లాస్ట్లో. అంటే ఈ డాట్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే సెట్ ఇన్ఫైనైట్ అని. ఇలా పెట్టేసామంటే ఇంక ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇన్ఫైనైట్ ఉన్నాయి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్కౌంటబుల్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టలేము. అందుకని ఇంక ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఫైనైట్ సెట్కి మాత్రం డాట్స్ పెట్టకూడదు లాస్ట్లో. ఇది ఇన్ఫైనైట్ సెట్. ఏదైనా ఒక ఇన్ఫైనైట్ సెట్ని రాస్తున్నప్పుడు ఒక 2-3 ఎలిమెంట్స్ రాసి తర్వాత డాట్స్ పెట్టేసుకోవచ్చు. రాయాల్సిన అవసరం లేదు. సో కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనేది ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది అనమాట. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. ఎందుకు ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి అన్కౌంటబుల్. ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆర్ అన్కౌంటబుల్. ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆర్ అన్లిమిటెడ్. ద ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆర్ మెనీ. చాలా ఉన్నాయన్నమాట. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈ సెట్ తీసుకుందాం. వాట్ అబౌట్ కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్? ఈజ్ ఇట్ ఏ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్? ఇది ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా? కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఆర్ దే ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? ఈవెన్ నెంబర్స్ 2 సెట్ 2, 4, 6, 8, 10 అయిపోయినాయి ఈవెన్ నెంబర్స్. ఇంకా ఉన్నాయి కదా 12, 14, 16. దే ఆర్ మెనీ. ఈవెన్ నెంబర్స్ ఆర్ మెనీ. ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్. ఈవెన్ నెంబర్స్ ఆర్ అన్కౌంటబుల్. ఈవెన్ నెంబర్స్ ఆర్ అన్లిమిటెడ్. మనం లెక్క పెట్టలేం కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్ సెట్. ఈ సెట్ కూడా ఏమవుతుందండి? ఇన్ఫైనైట్ సెట్. ఎలిమెంట్స్ ఇన్ఫైనైట్ కాబట్టి డాట్స్ పెట్టండి. డాట్స్ పెట్టేసేసి సెట్ని క్లోజ్ చేసేయండి. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. సో క్వశ్చన్ అడుగుతాడు, చెక్ వెదర్ దిస్ సెట్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్. ఈ సెట్ ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా అని అడుగుతాడు. చూద్దాం. కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఈ సెట్లో ఏమున్నాయి ఏంటండి? దిస్ సెట్ కంటైన్స్ 6 ఫ్యాక్టర్స్. 6 ఫ్యాక్టర్స్ ఎవరు అంటే 6 ఏ నెంబర్లో డివిజిబుల్ అవుతుంది? 6 ఈజ్ డివిజిబుల్ బై 1 టేబుల్లో అవుతుంది. 1 6 ఆర్ 6 ఫ్యాక్టర్స్ అంటే అవే కదండి. 1. నెక్స్ట్ 6 విల్ బీ డివిజిబుల్ ఇన్ 2 టేబుల్. ఇది 2 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. 2 3s ఆర్ 6. 6 నెక్స్ట్ 3 టేబుల్. 3 2s ఆర్ 6. నెక్స్ట్ 6 1s ఆర్ 6. అంతే. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 1 టేబుల్లో అవుతుంది కాబట్టి. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. అండ్ 6 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో టోటల్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ 1, 2, 3, 6. ఇప్పుడు 6కి ఫ్యాక్టర్స్ ఎవరు? 6కి ఫ్యాక్టర్స్ ఎవరంటే 1 2 3 6. ఇంకా ఉన్నాయా 6కి ఫ్యాక్టర్స్? సో ఇంకేమీ లేవు. సో సెట్ క్లోజ్ చేసేయండి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టగలుగుతున్నామా లెక్క పెట్టలేకపోతున్నామా? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కౌంటబుల్లా అన్కౌంటబుల్లా? చూద్దాం. 1 2 3 4. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్? దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. సో ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కౌంటబుల్లా అన్కౌంటబుల్లా? కౌంటబుల్ అయితే ఇది ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా? ఫైనైట్ సెట్. సో కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అనే ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 6 ఇవి కౌంటబుల్గానే ఉన్నాయి. మనం లెక్క పెట్టగలుగుతున్నాం. 1 2 3 4. దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫైనైట్ సెట్. ఇది కూడా ఏమవుతుందండి? ఫైనైట్ సెట్టే అవుతుంది. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే ఇంక 6 టేబుల్ రాసేసుకోవడమే. మల్టిపుల్స్ ఆఫ్ 6. మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే 6 1s ఆర్ 6. 6 2s ఆర్ 12. 6 3s ఆర్ 18. 6 టేబుల్. మల్టిపుల్స్ అంటే టేబుల్స్.
మల్టిపుల్ మీన్స్ టేబుల్ చెప్పేసుకోవడమే, 6 టేబుల్ చెప్పడమే. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. అయిపోయినాయా 6 మల్టిపుల్స్? సరిపోయినాయా? ఇంకా అవ్వలేదు కదా, ఇంకా ఉన్నాయి. 6 6s are 36, 6 7s are 42. మన టేబుల్ బుక్లో 20 వరకు ఉన్నాయని చెప్పేసి 20 వరకు లేవు కదండి. 6 మల్టిపుల్స్ ఇన్ఫైనైట్. 6 20s are, 6 21s are, 6 22s are, 6 23s are, అలా ఇన్ఫైనైట్ అవి. సో ఇన్ఫైనైట్ కాబట్టి డాట్స్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. సో మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే ఇన్ఫైనైట్ సెట్ వచ్చింది, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 వచ్చిందంటే ఫైనైట్ వచ్చింది అనమాట. మీరు ఎప్పుడూ మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా నీకు ఇక్కడ ఫ్యాక్టర్స్ అని అన్నప్పుడు అది ఫైనైట్గానే ఉంటాయి. ఎందుకంటే ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా కౌంటబుల్గానే ఉంటాయి. కానీ ఆ నెంబర్కి మల్టిపుల్స్ అంటే మాత్రం ఇన్ఫైనైట్గా ఉంటాయి. మల్టిపుల్స్ అంటే టేబుల్, ఆ టేబుల్ అనేది ఇన్ఫైనైట్గానే ఉంటుందన్నమాట. సో కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 6 అనేది కూడా ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఎందుకంటే 6 మల్టిపుల్స్, 6 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్ చెప్పాలి. 6 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30 అండ్ సో ఆన్. అలా నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10. ఇది ఒక స్టేట్మెంట్. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10. 1కి 10కి మధ్యలో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. ఇది ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడు? కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఎక్కడితో ఆగిపోలేదు, ఇది ఇంకా ఉంది. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10 అంటే 1కి 10కి మధ్యలో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ తీసుకోమంటున్నాడు. వీ హ్యావ్ టు టేక్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10. చెప్పండి, వాట్ ఆర్ ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10? 1కి 10కి మధ్య ఉన్న ఆడ్ నెంబర్స్ ఎవరు? 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, కామా సెట్లో రాద్దాం, ఎలిమెంట్స్ రాద్దాం. 5 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, కామా 7 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, కామా 9 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11. కానీ 11 అనేది 1కి 10కి మధ్యలో ఉండదు కదా, 10 తర్వాత ఉంటుంది. సో వాటిని మనం రాయాల్సిన అవసరం లేదు. అంటే ఈ సెట్లో ఎవరిని మాత్రమే తీసుకోవాలి మనం? ఈ సెట్లో 1కి 10కి మధ్యలో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. సో ఈ 1 అనే నెంబర్కి 10 అనే నెంబర్కి మధ్యలో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ ఎవరంటే 3 5 7 9. సో వాట్ డు వీ సే అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్? ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి మనం ఏం చెప్తామంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కౌంటబులే కదా. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. సో దిస్ సెట్ కంటైన్స్ కౌంటబుల్ ఎలిమెంట్స్. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇజ్ ఇట్ ఎ ఫైనైట్ సెట్ ఆర్ నాట్? ఇది ఫైనైట్ సెట్ అనమాట. సో ఫైనైట్ సెట్ అంటే అర్థమైందండి, ఇన్ఫైనైట్ సెట్ అని. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్? వెరీ సింపుల్. ఫైనైట్ సెట్ ఎలిమెంట్స్ ఆర్ కౌంటబుల్, ఇన్ఫైనైట్ సెట్ ఎలిమెంట్స్ ఆర్ అన్కౌంటబుల్. ఫైనైట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్కపెట్టి చెప్పగలం, ఇన్ఫైనైట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్కపెట్టి మనం చెప్పలేము అనమాట. సో కలెక్షన్ ఆఫ్ స్టార్స్ ఇన్ ఏ స్కై, ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. క్లియర్? మనం ఇన్ఫైనైట్ సెట్. మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ఓల్ నెంబర్స్, ఇన్ఫైనైట్ సెట్. ఓల్ నెంబర్స్ కూడా చెప్పలేం కదా, ఎన్ని ఉంటాయో. ఓల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 చాలా ఉంటాయి కాబట్టి అండ్ సో ఆన్. కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఇన్ఫైనైట్. కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇన్ఫైనైట్. కలెక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఇన్ఫైనైట్. కలెక్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇన్ఫైనైట్. కలెక్షన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇన్ఫైనైట్. కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ఫైనైట్. కలెక్షన్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ ఇన్ఫైనైట్. ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ సెట్కి ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి. సో ఫైనైట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కౌంటబుల్, ఇన్ఫైనైట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్కౌంటబుల్. రైట్? దిస్ సెట్ కంటైన్స్ మెనీ ఎలిమెంట్స్. ఇన్ఫైనైట్ సెట్ కంటైన్స్ మెనీ ఎలిమెంట్స్, బట్ ఫైనైట్ సెట్ డస్ నాట్ కంటైన్స్ మెనీ ఎలిమెంట్స్, ఇట్ కంటైన్స్ కౌంటబుల్ ఎలిమెంట్స్. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టగలం. ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం లెక్క పెట్టి చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్. ఎన్ని ఉన్నాయో చెప్పలేకపోతున్నాం అంటే సెట్లో అది ఇన్ఫైనైట్ సెట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. అండ్ ట్రై టు గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ ఫ్రమ్ అవర్ రియల్ లైఫ్. ఈ ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్కి సంబంధించి మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఓన్గా మీరు క్రియేట్ చేయండి. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.